సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. కథలోకి వెళ్ళిపోదామా? ఇక పెద్ద ఆయన ఏమి చెబితే అది ఆసక్తిగా ఇష్టంగా వినటానికి వాడి మనసు సిద్ధమైంది. నీకు అన్నీ వచ్చు అన్న భావం స్ఫురించేలాగానే ఆ పిల్లవాడితో మాట్లాడారు పరంధామయ్య గారు మిగిలిన సమయం అంతా కూడా. వాడి నోట్స్లు టెక్స్ట్ పుస్తకాలు చూస్తూ మధ్య మధ్యలో వాడిని ప్రశ్నలు వేస్తూ చదువు వాడి చేత ఎలా చదివించాలి, ఏం చెప్పాలి అన్న విషయాల మీద ఒక అంచనాకి నిర్ధారణకి వచ్చారు. వాడి పుస్తకాలని బ్యాగులో సర్దుకోవటానికి సహాయం చేస్తూ, రేపు మళ్ళీ అమ్మతో వస్తావా మరి? నీకు అన్నీ చక్కగా మీ మేస్టారు నిన్ను మెచ్చుకునేలా నేర్పిస్తాను అన్నారు. ఆయన మాటకి వాడి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. తప్పకుండా వస్తానయ్యా అన్నాడు. పిల్లాడిని తీసుకుని ఇంటికి బయలుదేరిన రంగమ్మ గుండెలు దడదడలాడుతున్నాయి. ఉన్న ఈ ఆశ కాస్త పోతే ఇక పిల్లాడి గతి తమలా చాకరీ చేసుకోవటమే అన్న ఆలోచన ముళ్ళులా గుచ్చుకుంటోంది ఆమె మనస్సుని. కట్టుకున్నవాడు జారీ చేసిన హుకుం ఆమెని కలవర పెడుతోంది. ఏదో పెద్దయ్యగారు అడిగారని రేపు వస్తానని చెప్పాడు కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ పాతపాటే మొదలు పెడతాడు అనుకుంది. తల్లి ఊహల్ని తారుమారు చేస్తూ అన్నాడు వాడు. అమ్మ, ఈ అయ్యగారు చాలా మంచోరు, రేపు కూడా ఇక్కడికి చదువుకుందుకు వస్తాను అని. ఇక రంగమ్మ హృదయం ఆనంద జలధే అయ్యింది. పెద్దయ్య గారికి మనస్సులోనే కోటి దండాలు పెట్టుకుంది. ఆ తర్వాత రంగమ్మ వాడి చదువు గురించి ఎప్పుడూ బాధపడే సందర్భం రాలేదు. వాడు చదువులో ఒక దారిలో పడ్డాక సునీత క్లాసులోకి వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టాడు. దృశ్యం మారింది. ఆ రోజు ఆనంద్ తన మెడికల్ రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయని శశిరేఖకి చెప్పే దృశ్యంలో నటించటం మూడవసారి. మొదటిసారి నటించాలని ప్రయత్నించినప్పుడు ఆ సంతోషాన్ని, ఆ భావపు వెల్లువని తన మాటల్లో కానీ కళ్ళల్లో కానీ నింపుకోవటం అతనికి సాధ్యం కాలేదు. కొన్ని నెలలుగా మనస్సు నిండా విషపు కోరలా అల్లుకుపోయిన అనారోగ్యపు భావనలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అంగీకరించడానికి సహకరించలేకపోయాయి. తన ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోందన్న భావం మాత్రమే ఆ మనస్సుకి అలవాటైంది కానీ రెండవసారి ఆ భావాన్ని అంగీకరించటానికి కొద్దిగా ముందుకు వచ్చి మళ్ళీ అంతలోనే వెనక్కి వెళ్ళిపోయింది. మూడవసారి ఇన్నాళ్లుగా మూసుకుపోయిన ఆ ఆనంద ద్వారాలని తెరవగలిగాడు పూర్తిగా. ఆనంద్ బయట నుంచి వస్తూనే ఆనందాతిరేకంతో శశి శశి అని పిలుస్తాడు. శశిరేఖ లోపల నుంచి హడావిడిగా వస్తుంది. ఏమిటండి అంటూ. ఈరోజు మన జీవితాల్లో ఒక అద్భుతం జరిగింది తెలుసా? అద్భుతమా? శశిరేఖ కళ్ళల్లో కూడా ఆశల హరివిల్లు. నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమంతా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉందన్న సత్యాన్ని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆనందం మాటల్లో కళ్ళల్లో సహజంగానే ఆనందం ఉవ్వెత్తున పొంగింది. అవునా అంటూ శశిరేఖ చప్పున వచ్చి ఆనంద్ భుజం మీద తలవాల్చుకుంటూ అంది. నేను చాలా అదృష్టవంతురాలనండి. మనం ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం అంటుంది. మరుక్షణం పార్వతమ్మ గారు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరినీ ఒకేసారి దగ్గరికి తీసుకుంటూ అన్నారు. మన నమ్మకం జయించింది. మళ్ళీ ఈ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ ముగ్గురు ఆ అమృతపు పరిష్వంగంలో కొన్ని క్షణాలుగా అలా ఉండిపోయారు. బీడువారిన నేల మీద తొలకరి జల్లు కురిసి గుప్పుమని గుబాళించింది. ఆశల విత్తులు భూమిని చీల్చుకుని జరజరమని పైకి వచ్చి క్షణాల్లో పుష్పించటం మొదలుపెట్టాయి. అందరి హృదయాలు పూర్తిగా సంతోషపు దిక్కువైపు మళ్ళీపోయాయి. ఇక జారిపడే ప్రశ్నే లేదంటూ ఆ గాఢమైన భావం హృదయాల నిండా చిక్కగా ఆవరించుకుని పోయింది. ఎక్కడికో సుదూర తీరాలకు వెళ్ళిపోయి మునికుమంటున్న తమ జీవన కాంతి ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్న కాంతి పుంజాలుగా మారి తమని చేరినట్టు అనిపించింది. అమృతతుల్యమైన ఆ క్షణాలు వాడిపోబోతున్న అతని జీవన వృక్షపు మొదళ్లలో నీరుని నింపాయి. ఆ రోజు రాత్రి 8 గంటలవుతుండగా శైలజ ఆనంద్కి ఫోన్ చేసింది. రేపు ఆదివారం సెలవే కదా ఆఫీసుకి, కానీ రేపు నువ్వు శశిరేఖ ఒక చోటికి రావాలి. నా జీవితంలో తీసుకోబోయే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఎందుకో నీకు శశిరేఖకి చెప్పకుండా తీసుకోలేననిపిస్తోంది. అమ్మా నాన్నలకు చెప్పటం అయింది, మీ ఇద్దరికీ చెప్పాకే ఫైనల్గా ఎస్ అనుకోవటం అంటూ ఫలానా హోటల్కి రావాలని సమయం కూడా చెప్పింది. మీరు వచ్చేటప్పటికే నేను అక్కడ ఉంటానని చెప్పింది. ఆనంద్ ఈ విషయం పెద్దవాళ్ళిద్దరికీ కూడా చెప్పాడు. నలుగురు కలిసి ఏ విషయమై ఉంటుందా అని ఊహించటానికి ప్రయత్నించారు సరదాగా.
మొదటిగా పసిగట్టగలిగింది పార్వతమ్మ గారు. ఏది ఆ కవిని కూడా తీసుకువస్తానని చెప్పిందా అంటూ అడిగారు. ఆవిడ శైలజ ఇక్కడికి వచ్చి కబుర్లు చెబుతున్నప్పుడు ఆ కబుర్లలో ఆ కవి ప్రస్తావన 2-3 సార్లు రావటం ఆవిడ గమనించారు. కానీ శైలజ కళ్ళలో మాత్రం ఎటువంటి మెరుపుని ఆవిడ చూడలేదు. తల్లి ప్రశ్నకు జవాబుగా అన్నాడు, ఆ మాట ఏమీ చెప్పలేదు మరి. కానీ ఏదో ముఖ్యమైన నిర్ణయం నాతోనూ శశితోనూ చెప్పకుండా తీసుకోవాలనిపించటం లేదు అంది. అమ్మా నాన్నలతో చెప్పటం అయింది అంది సాలోచనగా అన్నాడు. అయితే అమ్మ చెప్పినట్టుగా ఆ కవిమిత్రుడికి సంబంధించిందే అయి ఉంటుంది. అదే నిజమైతే శైలజ అదృష్టవంతురాలే అవుతుంది అన్నారు పరంధామయ్య గారు. ఆనంద్కి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనిపించింది. అతని ఎదురుచూపులు ఫలించి ఆ గడియ రానే వచ్చింది. ఆనంద్ శశిరేఖలు వెళ్ళేసరికి శైలజతో పాటు ఆ కవిమిత్రుడు ఉన్నాడు. అతనిని 2-3 సార్లు వృద్ధాశ్రమంలో సేవ చేస్తుండగా చూశాడు శైలజతో పాటు. ఎప్పుడూ కవిమిత్రుడనే సంబోధించటమే గాని అతని పేరు ఎప్పుడు చెప్పలేదామె. కాఫీలు పలహారాలు అయ్యాక అప్పుడు నవ్వుతూ అంది, ఎప్పుడూ కవిమిత్రుడని చెప్పటమే గాని పేరు చెప్పలేదు కదూ. పేరు రఘు. ఈయనకి కవిత్వం చెప్పటము, అనాథలకు సేవ చేయటమే తెలుసు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈయన గారికి వేపకాయంత వెర్రి కూడా ఉందని ఈ మధ్యనే అర్థమైంది అంది తను చెప్పబోయే విషయానికి ఉపోద్ఘాతంగా. శైలజ రఘు గురించి అంత చనువుగా అలా మాట్లాడేస్తుంటే ఆనంద్కి శశిరేఖకి కూడా ఇబ్బందిగా అనిపించింది. రఘు మాత్రం చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు. ఈ మహానుభావులకి నన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరికగా ఉందట. క్యాన్సర్తో నా పోరాట పటిమ నచ్చిందట. అందుకని నా జీవితానికి సంపూర్ణత్వాన్ని ఇస్తారట అంటూ రఘు చేతిని తన చేతిలోకి తీసుకుంది. శైలజ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. మనలాంటి వాళ్ళ కోసం భగవంతుడు ఇలాంటి వాళ్ళను కూడా సృష్టిస్తాడు అంటూ రఘు భుజం మీద వాలిపోయి ఏడ్చేసింది. రఘు ఆమెని మౌనంగా పొదివి పట్టుకున్నాడు. మిగతా ఇద్దరికీ కూడా కళ్ళనీళ్ళు వచ్చేశాయి. ఈ మధ్యనేగా కలిసింది, అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చా అని గదమాయించు ఆనంద్ ఈ కవిగారిని అంటూనే అతనికి మరింత దగ్గరగా జరిగింది. నువ్వు ఆయనకి కాస్త దూరంగా జరిగి ఆయనని వదిలిపెడితే నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను. ఆనంద్ వాళ్ళిద్దరి అపురూప సాన్నిహిత్యాన్ని గమనిస్తూ కొంటెగా అన్నాడు. ఆ మాటకి అమృత ఝరిలో తడిసి ముద్దైన ఆమె హృదయం ఆమె కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆనంద్ జీవితంలోకి వెలుగురేఖలు మరింత దగ్గరగా వచ్చాయి. అతను అనూహ్యంగా కోలుకుంటున్నాడు. పరంధామయ్య గారి దగ్గరికి, మా అబ్బాయి సరిగ్గా చదువుకోవటం లేదు, మీరే ఏదో చెయ్యాలి అని క్యూ కడుతున్న తల్లుల సంఖ్య ఎక్కువైపోయింది. ఆనంద్ శైలజ జీవితాల్లో వీడ్కోలు శబ్దం తన అర్థాన్ని మార్చుకుంది, తన దిశని కూడా మార్చుకుంది. వీడ్కోలు చెప్పింది వారిలోని అనారోగ్యానికి. సమాప్తం. నేను రచించిన ఈ వీడ్కోలు సీరియల్ను ఇంతగా ఆదరించి ప్రోత్సహించిన సాహితీ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ సీరియల్ని వింటుంటే అసలు మీకు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు రేకెత్తాయో మీ కామెంట్స్లో చెప్తే విని తెలుసుకోవాలని ఉంది. మరి చూసి తెలుసుకోవాలని ఉంది. మరి కామెంట్స్లో మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి. మరి మళ్ళీ మంచి 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 కథలతో పాటు కొన్నాళ్ళు మీ ముందుకు వస్తాను.